శివాయ. సాధకులారా, సామాన్య ప్రజలారా, ఈరోజు నేను మీతో ఒక అత్యంత గోప్యమైన విషయాన్ని పంచుకోబోతున్నాను. ఇది సాధారణంగా బహిరంగంగా చెప్పబడే విషయం కాదు. ఇది గురు పరంపరలో మాత్రమే, శిష్యునికి మాత్రమే చేరవేసే విద్య. కానీ ఈ కాలంలో అనేక మంది నిజాయితీగా సాధన చేయాలనుకునే వారు దారి తెలియక తపిస్తున్నారు. వారికి కనీసం ఒక సూచన అందివ్వాలని ఈ విద్య గురించి కొంతమేరకు మీకు వివరించబోతున్నాను. ఈ విద్య పేరు సూక్ష్మతాయత్తు శరీర ప్రవేశ విద్య అంటారు. బయట చాలా అనుకుంటుంటారు, తాయెత్తులు ఎక్కించడాలు ఇవన్నీ. దానిదే ఇది. సాధకులారా, మీరు జాగ్రత్తగా వినండి. అగాధమైన అరణ్యాల మధ్యలో నాగరికత యొక్క శబ్దాలు చేరని ఒక మహా గృహ ప్రదేశంలో కాలంతో పాటు మరుగున పడిపోయిన కొన్ని తాంత్రిక విద్యలు ఇప్పటికీ జీవించి ఉన్నాయి. అవి పుస్తకాల్లో ఉండవు, అవి దేవాలయ గర్భాల్లో కూడా కనిపించవు. గురువు హృదయం నుండి శిష్యుని చైతన్యంలోకి మాత్రమే ప్రవహించే విద్యలు అవి. అలాంటి అత్యంత రహస్యమైన విద్యల్లో ఒకటే ఈ సూక్ష్మ తాయెత్తు ప్రవేశ విద్య. మీకు మొదట ఒక విషయం స్పష్టంగా చెప్తాను, వినండి. ఇది సాధారణంగా మనుషులు అర్థం చేసుకునే తాయెత్తు కాదు. మెడలో కట్టుకునేదో దారమో, చేతికి వేసుకునేదో లోహమో కాదు. ఇది ఒక సూక్ష్మమైన కేంద్రీకృతమైన శక్తి. అనేక తంత్ర మంత్ర క్రియలతో అభిమంత్రించబడి, దేహంలో ప్రాణవాహినులతో అనుసంధానించబడి, శరీరంలోకి స్థాపించబడే ఒక గూఢమైన ప్రక్రియ. దీనిని తెలిసిన వాడు కేవలం మంత్రోచ్చారణలు చేసేవాడు కాదు. అతను శరీర నిర్మాణాన్ని, మనసు యొక్క స్పందనను, భయాన్ని, విశ్వాసాన్ని, ప్రాణశక్తిని, ప్రవాహాన్ని, సూక్ష్మ చైతన్యాన్ని గమనించే సాధకుడు. ఈ విద్యలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది ఒక్కసారిగా జరగదు. ఒక మనిషి జీవితంలో మార్పు కూడా ఒక్కసారిగా రాదు కదా. కాబట్టి ఈ విద్యలో ప్రవేశం కూడా 3 దశలుగా జరుగుతుంది. గురువు ఎదుటకు వచ్చిన ప్రతి వ్యక్తి ముందుగా తన దేహాన్ని సమర్పించాలి, తర్వాత తన అంతరంగాన్ని, చివరికి తన ఆత్మవిశ్వాసాన్ని. ఈ 3 సమర్పణలు లేకుండా ఈ విద్యలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఎందుకంటే ఈ 3 లేని వ్యక్తికి గురువు డబ్బులు తీసుకొని ఇది వెయ్యడు. ఇది 3 ఉన్న వ్యక్తికి దానికి సంబంధించినటువంటి స్వర్ణానికి మాత్రమే గురువు డబ్బులు తీసుకుంటాడు, విద్యకు కాదు. మొదటిది దేహశుద్ధి, రెండవది అంతరంగిక శుద్ధి. ఈ దశలో గురువు శరీరాన్ని కేవలం మాంసం ముద్ద రూపంగా చూడడు. దేహం యంత్రం కాదు, అది అనేక జ్ఞాపకాలతో, భయాలతో, అలవాటుతో నిన్న క్షేత్రం అని భావిస్తాడు. అందుకే మొదట శరీరాన్ని శాంతింపజేస్తారు. నియమాలు, ఆహార పరిమితులు, నిద్రా విధానం, శ్వాస పద్ధతులు ఇవన్నీ ఒక గమనంలోకి తీసుకొస్తారు. శరీరంలోని కలుషిత స్పందనలను తగ్గించినప్పుడు మాత్రమే ఈ సూక్ష్మ తాయెత్తు శరీరంలోకి ప్రవేశించడానికి అర్హత పొందుతుంది. మీ శరీరం అశుద్ధంగా ఉంటే ఎంత గొప్ప శక్తి అయినా అందులో నిలబడలేదనే విషయాన్ని గమనించండి. ఇది ఈ విద్య యొక్క మొదటి నియమం. రెండవ దశ ఆంతరంగిక సూత్రం. ఇది బయట ప్రపంచానికి అర్థం కాని భాగం. ఎందుకంటే ఇక్కడ గురువు మాటలతో కాదు, మనసుతో పనిచేస్తాడు. ప్రతి మనిషి అంతరంగంలో ఒక గూఢమైన అనుమానం ఉంటుంది, ఒకటి దాచిన బాధ, ఒక అజ్ఞాత కోరిక. ఈ విద్యలో గురువు ఆ మానసిక గుండ్రాన్ని విప్పుతాడు. అలా విప్పందే ఈ తాయెత్తుని అతని శరీరంలోకి ప్రవేశించడానికి అర్హత పొందడు. ఈ దశలో తాయెత్తు ఇంకా శరీరంలోకి ప్రవేశించదనే విషయాన్ని గమనించండి. కానీ తాయెత్తు స్వీకరించే స్థితి అంతరంగంలో ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ విద్య ప్రకారం శరీరంలో ప్రవేశించే ముందు శక్తి మనసులో స్థాపించబడుతుంది. ఇక 3వ దశ ఆత్మశుద్ధి. ఈ విద్య యొక్క అత్యంత రహస్యమైన భాగం. ఇక్కడ గురువు శిష్యుణ్ణి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక అంతర్ముఖ స్థితిలోకి తీసుకెళ్తాడు. దీర్ఘ మంత్రస్పందనలు, నిరంతర ధ్యాన తరంగాలు, సూక్ష్మమైన తంత్రక్రియలు ఇవన్నీ కలిపినప్పుడు ఆ వ్యక్తి తనలోకి ఒక నిశ్శబ్దాన్ని అనుభవిస్తాడు. అదే సమయంలో ఈ సూక్ష్మ తాయెత్తు అతని దేహంలోకి స్థాపించబడుతుంది గురువు ద్వారా. ఈ క్షణాన్ని ఎవ్వరూ బయట వర్ణించలేరు.
అనుభవించిన వాడు మాత్రమే తెలుసుకోగలడు. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఇది స్థాపించబడిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఏం మార్పు వస్తుంది? నేను చెబుతాను వినండి. అది శరీరంలో ఒక నిశ్శబ్ద కవచంలా పనిచేస్తుంది. ఒక మనిషి ఆలోచనలో స్థిరత్వం చేస్తుంది, భయాలను తగ్గిస్తుంది, సంకల్పంలో బలం వస్తుంది, దేహంలో ఒక పరిమిత నిగ్రహం కలుగుతుంది. చిన్న మార్పులుగా అనిపించవచ్చు, కానీ ఆ మార్పులే జీవితాన్ని పూర్తిగా తిప్పివేస్తాయి. గుర్తుంచుకోండి సాధకులారా, ఇందులో వచ్చే మార్పులు నేను చెప్పేది ఆ తాయిత్తు ద్వారా వచ్చే మార్పులు కావచ్చు, మహిమలు కావచ్చు. నేను చెప్పేది 1000లో 1వ వంతు మాత్రమే ఈ వీడియోలో ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా. ఈ తాయెత్తు ప్రవేశం జరిగిన తర్వాత కొన్ని సూక్ష్మ శక్తులు మెల్లగా జాగృతమవుతాయి. మొదటి వాక్కులని ఒక భారం వస్తుంది. మీరు మాట్లాడే మాటలు గాలిలో కలిసిపోవు, అది ఎదుటి వ్యక్తి హృదయంలో నాటుకుంటాయి. మీరు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఫలిస్తుంది. మీరు మౌనంగా ఉన్నా ఆ మౌనం కూడా ఒక సందేశంగా మారుతుంది. ఇది వాక్శుద్ధికి సూచన. రెండవది, దృష్టిలో ఒక లోతు వస్తుంది. ఎదుటి మనిషి ముఖం చూసి అతని భావం తెలుస్తుంది. అతను చెప్పే విషయాలు కూడా అర్థమవుతాయి. అతని హృదయంలో నిజాయితీగా ఉందా లేక ముసుగు ఉందా అన్నది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇతను అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనేది స్పష్టంగా మీ మనసుకు తెలిసిపోతుంది. ఎవరికి? ఈ తాయెత్తు శరీరంలోకి ధరించిన వ్యక్తికి. ఇది అంతర్దృష్టి యొక్క ఆరంభమని గమనించండి. ఇక మూడవది, సంకల్ప శక్తి. మీరు మనస్సులో ఒక విషయాన్ని స్థిరంగా నిర్ణయించుకుంటే అది భౌతిక ప్రపంచంలో రూపం దాల్చడం మొదలవుతుందనే విషయాన్ని గమనించండి. ఇది అద్భుతం కాదు, ఇది ప్రకృతి యొక్క నియమం. కానీ ఈ నియమాన్ని ఉపయోగించగలిగే స్థితికి ఈ తాయెత్తు మీకు ఇస్తుంది. నాలుగవది, రక్షణ. ఇది అత్యంత ముఖ్యమైనది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు, నెగటివ్ తరంగాలు, ఇతరుల ద్వేష, దుష్ట, బాహ్య దుష్ట ప్రభావాలు ఇవేవి మీ దగ్గరికి చేరలేవు, రాలేవు. ఈ తాయెత్తు ఒక సూక్ష్మ గోడలా మీ చుట్టూ నిలుస్తుందనే విషయాన్ని గమనించండి. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు మీ ముందు నుండే తప్పుకుపోతాయి. కొన్నిసార్లు మీరు తప్పుకోవాల్సిన చోటు నుండి అప్రయత్నంగా దూరం అవుతారు. ఇది తాయెత్తు పనిచేస్తున్నదన్న సంకేతం. ఐదవది, మంత్రసిద్ధిలో త్వరితగతి. మామూలుగా ఒక మంత్రాన్ని సిద్ధి చేయడానికి సంవత్సరాల జపం అవసరం. కానీ అదే ఈ తాయెత్తు శరీరంలో స్థాపించబడిన దేహంలో మంత్రం వేరే వేగంతో పనిచేస్తుందనే విషయాన్ని గమనించండి. ప్రాణవాహినులు ఇప్పటికే అనుసంధానమై ఉన్నాయి కాబట్టి మంత్రం హృదయ చైతన్యంలోకి నేరుగా ప్రవేశిస్తుంది. ఇది సాధనలో ఒక గొప్ప వరం. ఇక ఆరవది, ఆకర్షణ శక్తి. మీలో ఒక సహజమైన గంభీరత వస్తుంది. మీరు ప్రయత్నపూర్వకంగా ఏమీ చేయకపోయినా మనుషులు మీ మాట వినాలనుకుంటారు, మీ సన్నిధిని కోరుకుంటారు. మీలోని ఒక స్థిర చైతన్యాన్ని వారికి ఆకర్షిస్తుంది. ఇది తాంత్రిక ఆకర్షణ తత్వం యొక్క సూక్ష్మ రూపం. ఇక ఏడవది, అంతర్ముఖ స్థితి. ధ్యానం మీకు ఇప్పుడు ఒక శ్రమ కాదు. కళ్ళు మూసిన మరుక్షణం మీరు లోపలికి వెళ్ళిపోతారు. ఎక్కడ కూర్చున్నా, ఎంత గందరగోళంలో ఉన్నా ఒక లోతైన మౌనం మీ లోపల నిలబడి ఉంటుందనే విషయాన్ని గమనించండి. ఇది యోగ సాధనలో సంవత్సరాలు తపస్సు ద్వారా దక్కవలసిన స్థితి. ఈ తాయెత్తు దానికి కొంత మేరకు సహజంగానే మీకు అందిస్తుందనే విషయాన్ని గమనించండి. ఇంకా అనేక సూక్ష్మ శక్తులు ఉన్నాయి, కానీ వాటిని బహిరంగంగా వివరించడం సాంప్రదాయకంగా సరైనది కాదు. ఈ శక్తులు సాధకుడు తనకు తానే అనుభవించాలి, గురువు దగ్గర నుండి నేర్చుకోవాలి, గురువు దగ్గరకు వచ్చి ఆ తాయెత్తును ధరించగలగాలి శరీరంలో. ఇక్కడ నేను బహిర్గతం చేసేది కేవలం ఒక ద్వారం ఉన్నది అనే సూచన మాత్రమే. ఈ విద్యను తెలిసిన గురువును గురించి కూడా అనేక కథలు ఉంటాయి. అతను వేల మందిని చూడగలడు, ప్రతి మనిషి యొక్క స్వభావాన్ని గమనించగలగడని చెబుతారు. ఎవరి శరీర స్పందన ఎలా ఉంది, ఎవరు మనసు ఎంత చంచలంగా ఉంది, ఎవరి అంతరంగంలో ఏ భయం దాగి ఉంది, ఇవన్నీ అతని గ్రహణంలోకి వస్తాయి. అందుకే ఈ విద్యను సాధారణ ఉపచారంగా కాకుండా ఒక గూఢ సంబంధంలా భావిస్తారు. గురువు శిష్యుని ఎన్నుకోడు, శిష్యుని పరిపక్వత గురువును ఆకర్షిస్తుంది. ఇది ప్రకృతి నియమం. ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ మార్గంలో గొప్ప సిద్ధులు కావాల్సిన అవసరం లేదు. పర్వతాలపై సంవత్సరాలు తపస్సు చేయాల్సిన పని లేదు.
మనిషి తనలో నిజాయితీతో ముందుకు వస్తే చాలు. ఎందుకంటే ఈ మార్గం అద్భుతాల కంటే అద్భుతమైన స్వీకరణకి ఎక్కువగా చూపిస్తుంది. భయం కంటే విశ్వాసాన్ని ఎక్కువగా చూపిస్తుంది. మీలో నిజాయితీ ఉంటే, ఆ విశ్వాసం ఉంటే, ఈ విద్య మిమ్మల్ని తానే వెతుక్కుంటూ వస్తుందనే విషయాన్ని గమనించండి. వెతుక్కుంటూ వస్తున్నట్టు నువ్వు ఆడ కూర్చోండి మీ ఇంటికని కాదు. ఈ విద్య దీన్ని ఎవరు చేస్తారు అనేది నీకు దారి చూపిస్తుందని చెబుతుందని అర్థం. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ఈ తాయెత్తు కోసం ఆశతో, ఆకాంక్షతో, లౌకిక లాభాల కోసం ఎవరైనా ప్రయత్నిస్తే అది వారికి గురువు లేకుండా అందదు. ఆ ప్రయత్నం వ్యర్థమవుతుంది. ఎందుకంటే ఈ శక్తి కేవలం పరిపక్వత చెందిన అధికారిక మాత్రమే చేరుతుంది. పరిపక్వత చెందడం అంటే దీంట్లో ఇంకా సూక్ష్మమైన భావాలు ఉంటాయనే విషయాన్ని గమనించండి. కనుక సాధకులారా, ఇది అద్భుతమైన తాయెత్తు విద్య. ఇది చిన్నది కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఈ విద్య అవసరం. కనుకనే ఈ విద్యను నేను బయట పెడుతున్నాను. ఈ విద్యలో మీరు ఎవరైనా సరే శరీరం సమిష్టిగా, బలంగా, ఎటువంటి రోగభూయిష్టం కాకుండా ఉంటే నేను ఆ విద్యని మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉంటాను నిరంతరం. కనుక ఎవరైనా సరే ముందు దీని గురించి తెలుసుకోండి. ఏంటి ఈ తాయెత్తులు శరీరంలోకి వెళ్తే ఏమవుతుంది, ఇవన్నీ తెలుసుకోండి. ఇకపోతే రోగభూయిష్టమైన శరీరం దీన్ని భరించలేదనే విషయాన్ని గమనించండి. ఇది ఊరకే వచ్చే విద్య కాదనే విషయం తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ వేసే ప్రతిదీ బంగారంతో కూడినది. ఊరికే గురువు శక్తిని ప్రసాదించగలడు కానీ డబ్బును ప్రసాదించడు, మీకు అది కొని ఇవ్వలేడనే విషయాన్ని గుర్తుంచుకోండి. కనుక ఎవరికైనా ఉత్సాహం ఉంటే దారి నేను చూపిస్తాననే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు దేన్నైనా 1-10 సార్లు ఆలోచించుకొని ముందుకు రండి. సర్వే జనా సుఖినో భవంతు.